जय श्रीमनारायण प्रिय भगवद्बंधुవులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకు ఉగాది పరంపరగా చూసుకున్నట్లయితే ఇది మొదటి పండుగ. మన పండుగ పరంపర లోపల సాంప్రదాయంగా వస్తున్న పండుగ పరంపర లోపల ఈ తొలి ఏకాదశి అనేది మొదటి పండుగ. దీని నుంచి అనేక మన తెలుగు పండుగలని ప్రారంభమవుతుంది. మరి ఈ ఆషాఢ మాసంలో ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క పండుగ అంత ముందు కాలం లోపల ఆషాఢ మాసమే తొలి మాసంగా ఉండేది. అందుకోసం వర్షానికి ముందు వచ్చేటువంటి కాలం, అందుకోసమే ఇది వర్ష ఋతువులు వస్తుంది కాబట్టి ఇది ఏంటంటే దీన్ని మొదలు తొలి ఏకాదశిగా. మనం వర్షం అంటే సంవత్సరం ఉంటుంది, సంవత్సరానికి ముందు వచ్చేటువంటి యొక్క ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశిగా పరంపరగా పడుతున్నాం. ఈ విధంగా ఈనాడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తుంటారు. రేపు ద్వాదశి సందర్భంగా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. చాతుర్మాసం మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారు ఉత్థాన ఏకాదశి స్వామివారు మేల్కొంటారు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. స్వామివారు నిద్రించేటువంటి కాలం ఈ విధంగా దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పారు. ఈ దక్షిణాయనంలో కూడా వేసేటువంటి అనేకమైనటువంటి పండుగలు పరంపరలు ఉంటాయి. ఆ విధంగా మొట్టమొదటిగా ఈ చాలా మనకు అనూచానంగా పరంపరగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ తొలి ఏకాదశి వేడుకలు అంతటా కూడా వైభవంగా జరుపుకుంటాం. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల లోపల ఈ యొక్క తొలి ఏకాదశి వైభవంగా జరుపుకుంటాం. మా దేవాలయాలు కూడా ఉదయమే స్వామివారికి అర్చన అభిషేక కార్యక్రమాలై, తర్వాత నివేదన కార్యక్రమాలై, భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం, ఆ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆ విధంగా జరుగుతూ వస్తుంది. ఇక్కడ చాలా వైభవంగా మన వెంకటేశ్వర కాలనీ ఆ యొక్క ధర్మకర్తల యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహకారంతో చాలా వైభవంగా ప్రతి కార్యక్రమం చాలా వైభవంగా చేస్తాము. ఇది ఈ విధంగా ఈనాటి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే ఇది మొట్టమొదటి పండుగ. మన పండుగల్లో ప్రారంభమైనటువంటి పండుగ 24 ఏకాదశి లోపల ప్రథమమైంది. ఈనాడు ఉపవాసం ఉంటే 24 ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు లెక్క. అదే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క ముక్కోటి ఏకాదశి ఆ తర్వాత కూడా అది కూడా 24 ఏకాదశి ఉన్నటువంటి మనకు ఫలితం జరుగుతుందన్నమాట. విధంగా భక్తుల లోపల ఏది
ప్రజల లోపల ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం, మంచి వాతావరణం కలగాలని చెప్పి, మంచి వర్షాలు కలగాలని చెప్పి ఆ విధంగా స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఏకాదశి పండుగను ప్రతి పల్లెల్లో, పట్టణాల లోపల వైభవంగా నిర్వహించుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.